Praise the Lord and welcome to Power Pact Pastors International Fellowship. I'm very happy to see you all. అయ్యగారులు అందరికీ వందనాలు. ప్రైజ్ ద లార్డ్. మరొకసారి మీ అందరికి కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామం పేరట శక్తి కలిగిన సేవకుల అంతర్జాతీయ సహవాస కూడికి మీ అందరికీ ఆహ్వానం. ఈ సమయంలో మనం ప్రారంభించక మునుపు మనందరం కలిసి మరి విశ్వాసపు ఒప్పుగోలు, శక్తి కలిగిన సేవకుని యొక్క విశ్వాసపు ఒప్పుగోలు చెప్పుకుందాం. So, today we are going to have a powerful message from Reverend Dr. Rick Catterling, pastor, and the worship is going to lead by sister. So, let's start with our faith confession. మనం అందరు కలిసి నాతో పాటు ఈ faith confession చదవాల్సిన కోరుచున్నాను. You are not what people calls you, but you are what God calls you. You are the power-packed pastor. God called you or choose you to fight with his enemy on this planet. You are the warrior of God on this planet. ఇతరులు నిన్నేమని పిలుస్తారో అది నీవు కాదు. దేవుడు నిన్నేమని పిలుస్తాడో అదే నీవు. నీవు శక్తి కలిగిన సేవకుడవు. తన శత్రువుతో ఈ భూమి మీద మీరు పోరాటానికి దేవుడు నిన్ను పిలుచుకున్నాడు మరియు ఏర్పరచుకున్నాడు. నీవు దేవుని కొరకు ఈ భూమి మీద ఏర్పాటు చేసుకోబడిన ఒక గొప్ప యోధుడవు. నీవు శక్తి కలిగిన సేవకుడవు. యు ఆర్ ద పవర్ ప్యాక్డ్ పాస్టర్. ఆమేన్. సో అయ్యగారులు అందరూ క్షేమంగా ఉన్నారని, ప్రభు యొక్క బలమైన హస్తాల్లో బలంగా వాడబడుతున్నారని మరి నమ్ముచు మీ అందరి కోసం కూడా ప్రార్థిస్తున్నాం. ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి సహోదరి ఈరోజు మనల్ని ప్రైజ్ అండ్ వర్షిప్ లో నడిపిస్తారు. ఓకే, ప్రియదర్శిని సహోదరి. ఓకే, హలో, ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్ పాస్టర్స్. దేవుడు ఇచ్చిన యొక్క చక్కని అవకాశం బట్టి దేవుడికి ముఖ్యంగా మమ్ మినిస్ట్రీ నుంచి నేను చాలా బ్లెస్ అయినా. అంతకంటే ఎక్కువ నాకు ఆత్మీయతమైన మంచి సహవాసము దేవుడు ఇచ్చినందుకు దేవునికి మహిమ కలుగును గాక. మరి నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చిన సోల్మన్ పాస్టర్ గారికి, మరి అనిల్ బ్రదర్ కి, ప్రతి ఒక్కరికి దేవునికి నామన్న థ్యాంక్ యూ అని చెప్తున్నాను. దేవుడు ఇచ్చిన తరుణం బట్టి దేవునికి వందనాలు. ఒక చిన్న ప్రార్థన చేసుకుందామండి. థ్యాంక్ యూ ఫాదర్, హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవా, మరి యొక్క దినం తండ్రి, మరి నీ నామంని స్తుతించటకు మాకు ఇచ్చిన దినంని బట్టి వందనాలు తండ్రి. అవును తండ్రి, నాయనా దేవా, ఏదో ప్రార్థన చేస్తున్నాం, ఏదో వర్షిప్ చేస్తున్నాం అని కాదు దేవా, ఆత్మతో సత్యమతో దేవా నేను స్తుతించటకు, నీ నామని నడిపించటకు దేవా మమ్మల్ని ఆశీర్వదించండి తండ్రి. దేవా, ఈ రోజు తండ్రి ఈ యొక్క వర్షిప్, నీ యొక్క వర్షిప్ అనాయింటింగ్ ద్వారా నేను బ్లెస్ చేయమని ప్రార్థిస్తున్నా తండ్రి. లార్డ్, రిలీజ్ యువర్ merciful anointing, Lord, Master Holy Spirit, God. Lord, release a worship anointing, Lord. Lord, fresh anointing release చేయండి. ప్రతి బిడ్డను తాకండి, ప్రతి బిడ్డ చుట్టుమిద్దుతల కంచండి దేవా. ఈ రోజు వాక్యంతో మరి మాతో మాట్లాడబోతున్న విధానం బట్టి నీకు వందనాలు తండ్రి. ప్రభా, మంచి దైవజనుని నిలబెట్టినందుకు వందనాలు తండ్రి. దేవా, మరి నాయన ఈ మమ్ మినిస్ట్రీని ఆశీర్వదించినందుకు స్తోత్రం తండ్రి. థ్యాంక్ యూ ఫర్ బ్లెస్సింగ్ ఎవ్రీబడి ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నాజరేత్. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. దీవించవే సమృద్ధిగా, నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని, దారులలో ఎడారులలో సెలవేరువై నన్ను నడుపుమయా, చీకటిలో కారు చీకటిలో అగ్ని స్తంభమైనను నడుపుమయా, దీవించవే సమృద్ధిగా, నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని, నీవే లేకుండా జీవించలేను యేసయ్యా, నీ ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్యా, నా ఒంటరి మార్గంలో నా తోడై ఉన్నావే, నా ఒంటరి మార్గంలో నా తోడై ఉన్నావే, ఊహలలో నా ఊసులలో నా ధ్యాస పాసమైనవే, చీకటిలో కారు చీకటిలో
అగ్నిస్తంభమై నన్ను నడుపుమయ్యా, దీవించవే సమృద్ధిగా, నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. కొదువెలేదయ్యా నీ జాలి నా పైన, కొదువెలేదయ్యా నీ ప్రేమ నా పైన, నా ఒంటరి మార్గంలో నా తోడయున్నావే, నా కొదువుల్లో నా తోడయున్నావే, ఆశలలో నిరాశలలో నా పాసవాసమైనావే, పోలికలో పోరాటములో అగ్నిస్తంభమై నన్ను నిలుపుమయ్యా, దీవించవే సమృద్ధిగా, నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము, నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. థ్యాంక్ యూ ఫాదర్. కనురెప్పల కాచావు స్తోత్రం, నే చెదరక మోసావు స్తోత్రం, కంటి పాపల కాచావు స్తోత్రం, నే చెదరక మోసావు స్తోత్రం. ఎబినేజరు ఎబినేజరు ఎంతవరకు మోసితివే, ఎబినేజరు ఎబినేజరు నా తలంపుతోనే ఉన్నావే. స్తోత్రం స్తోత్రం స్తోత్రం, హృదయంలో మోసితివే స్తోత్రం, స్తోత్రం స్తోత్రం స్తోత్రం, పిండము వలె మోసితివే స్తోత్రం. ఏమీ లేదని సాగిన నా బ్రతుకును మేలులతో నింపితివే, ఏమీ లేదని సాగిన నా బ్రతుకును మేలులతో నింపితివే. ఒక కీడైన తలంచని నీవు, ఏ తండ్రైన నీనాగలేడు, ఒక కీడైన తలంచని నీవు, ఏ తండ్రైన నీనాగలేడు. ఎబినేజరు ఎబినేజరు ఇంతవరకు మోసితివే, ఎబినేజరు ఎబినేజరు ఇంతవరకు మోసితివే. స్తోత్రం స్తోత్రం స్తోత్రం, హృదయంలో మోసితివే స్తోత్రం, స్తోత్రం స్తోత్రం స్తోత్రం, పిండము వలె మోసితివే స్తోత్రం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ ఫాదర్, స్పిరిట్ ఆఫ్ గాడ్. Here I am, down on our knees again, surrendering all, surrendering all. Find me here, Lord, as you draw me near, desperate for you, desperate for you. I surrender, I surrender. Drench my soul as mercy and grace unfold.
I hunger and thirst. I hunger and thirst. With arms stretched wide, I know you're here. My cry, speak to me now. Speak to me now. I surrender. I surrender. I want to know you know me more. I want. Speak to me now. Speak to me now. I surrender. I surrender. Like a rushing wind, Jesus be within. Lord, have your way. Lord, have your way in me. Like a mighty storm, still within my soul. Lord, have your way. Lord, have your way in me. Like a rushing wind, Jesus be within. Lord, have your way. Lord, have your way in me. Like a mighty storm, still within my soul. Lord, have your way. Lord, have your way in me. I surrender. I surrender. Thank you, Jesus. Thank you, Lord, Master Holy Spirit. Thank you, Father Holy Spirit. నిన్ను పోలిన వారెవరు మెలుచేయు దేవుడవు నిన్నేనే నమ్మితి నా దేవా నిన్ను పోలిన వారెవరు మెలుచేయు దేవుడవు నిన్నేనే నమ్మితి నా దేవా నిన్నే నా జీవితమునకు ఆధారం చేసుకుంటేని నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోపునయ్యా నిన్నే నా జీవితమునకు ఆధారం చేసుకుంటేని నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవనయ్యా ఎల్ షద్దై ఆరాధన ఎలోహేమ్ ఆరాధన అడోనై ఆరాధన యెషువా ఆరాధన ఎల్ షద్దై ఆరాధన ఎలోహేమ్ ఆరాధన అడోనై ఆరాధన యెషువా ఆరాధన కృంగియున్న నన్ను చూచి కన్నీటిని తుడిచితివయ్యా కంటి పాప వలె కాచి కరుణతో నడిపితివయ్యా కృంగియున్న నన్ను చూచి కన్నీటిని తుడిచితివయ్యా కంటి పాప వలె కాచి కరుణతో నడిపితివయ్యా ఎల్ షద్దై ఆరాధన ఎలోహేమ్ ఆరాధన అడోనై ఆరాధన యెషువా ఆరాధన ఎల్ షద్దై ఆరాధన ఎలోహేమ్ ఆరాధన అడోనై ఆరాధన యెషువా ఆరాధన మరణపు మార్గమందు నడిచిన వేళయందు వైద్యునిగా వచ్చి నాకు మరో జన్మనిచ్చితివయ్యా మరణపు మార్గమందు నడిచిన వేళయందు వైద్యునిగా వచ్చి నాకు మరో జన్మనిచ్చితివయ్యా ఎల్ షద్దై ఆరాధన ఎలోహేమ్ ఆరాధన అడోనై ఆరాధన
యేషువా ఆరాధన, యెషదై ఆరాధన, ఎలోహిం ఆరాధన, అడోనై ఆరాధన, యేషువా ఆరాధన. హల్లెలూయా. దేవునికి Yes. మహిమ కలుగును గాక. Yes. Thank you, Jesus. Thank you, Father, the Spirit of God. Thank you. సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా. Amen. Hallelujah. సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా. పాపాల ఊపిలో పడి ఉన్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా. పాపాల ఊబిలో పడి ఉన్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా. ఏ తోడు లేని నాకు నా తోడుగా, నా అండగా నీవు నిలిచావయ్యా. ఏ తోడు లేని నాకు నా తోడుగా, నా అండగా నీవు నిలిచావయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా. Amen. Hallelujah. Praise the Lord. ప్రార్థన Thank you, Father. చేసుకుందాం. Thank you, Yes, thank you, Lord. Thank you, Lord. Hallelujah. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ప్రభానికి స్తోత్రం, తని కృపగల దేవాని పాదములకు అవునండి. స్తోత్రం. థ్యాంక్ యూ ఫాదర్, హోలీ స్పిరిట్ గాడ్. దేవా నిన్ను స్తుతించుటకు, నిన్ను ఆరాధించుటకు మాకు ఇచ్చిన దినంని బట్టి, సమయంని బట్టి నీకు వందనాలు ప్రభు యేసురాజా. ముఖ్యంగా ఈ మా మినిస్ట్రీని ఆశీర్వదించండి తండ్రి. దేవా మరి ఈ మినిస్ట్రీ ద్వారా ఎన్నో మినిస్ట్రీస్ ని బ్లెస్ చేస్తున్నందుకు వందనాలు తండ్రి. దేవా నువ్వు మాతో నుండి నడిపిస్తున్నందుకు వందనాలు తండ్రి. మంచి నాయన లీడర్స్ ని నిలబెట్టినందుకు వందనాలు తండ్రి. దేవా నీ ఆత్మతో నడిపిస్తున్నందుకు వందనాలు, స్తుతి స్తోత్రాలు తండ్రి. ఈ నాయన ఈ యొక్క మినిస్ట్రీలో ప్రతి ఒక్క మినిస్ట్రీ యొక్క బ్లెస్డ్ గా ఉండను గాక ప్రభు యేసురాజా. Yes. నీ రక్తంతో Hallelujah. పరిశుద్ధపరచండి. ప్రతి ఒక్క సంఘము, ప్రతి ఒక్క కాపర్లు, ప్రతి ఒక్క కుటుంబాలు నీ యొక్క సాక్షిగా ఉండను గాక ప్రభా. నైనా ఈ గ్రూప్ లో ఏదో ఉంటున్నామని కాదు దేవా, ప్రతి ఒక్క బిడ్డలో ఒక గొప్ప కార్యాలు జరుగును కాక, నీ మహిమ కార్యాలు జరుగును కాక ప్రభా. ఈ మినిస్ట్రీని ఆశ్రయించండి తండ్రి. దేవ సాల్మన్ బ్రదర్ ని ఆశ్రయించండి తండ్రి. నైనా ప్రతి ఒక్కరిని, నైనా రిక్ బ్రదర్ ని దేవా, ప్రతి ఒక్క బ్రదర్స్ ని ఆశ్రయించండి దేవా. నీ ఆత్మతో నడిపించండి. ప్రతి ఒక్క దైవజనుల కుటుంబాలను ప్రతి ఒక్క సాక్షిగా నిలబెట్టమని ప్రార్థిస్తున్న ప్రభా. ప్రేమతో నింపి నడిపించండి, ఆశ్రయించండి తండ్రి. అవును తండ్రి, జగతి పునాది వెయ్యకమునిపై ఈ సంఘంని మరి ఈ యొక్క దైవజనులను అందరిని సిద్ధపరిచినందుకు వందనాలు తండ్రి. ప్రభా ఇక్కడ నేను కూడుకొని ఉండేది దేవా ఏదో నాయన పేరుకు మట్టికి కాదు తండ్రి. దేవా నైనా నీ నామని మహిమపరచుటకు, దేవా నీ నామాన్ని హెచ్చించుటకు దేవా సిద్ధపరచండి తండ్రి. ఆత్మతో నడిపించండి, ఆశీర్వదించండి, రక్తంతో పరిశుద్ధపరచమని దేవా. మరి నైనా ఇప్పుడు ఏ పాస్టర్ అయితే దేవా రిక్ బ్రదర్ ని పాస్టర్ ని దేవా మరి నైనా ఆయన చెప్తున్న ప్రతి ఒక్క మాట దేవా ఆ నోటి బూరగా వాడుకొని దేవా ప్రతి ఒక్క వాక్యము, ప్రతి ఒక్క నైనా విత్తనము మా ఆత్మలో నింపబడను కాక తండ్రి. నీ రక్తంతో పరిశుద్ధపరచండి, అభిషేకించి ఆశ్రయించి ప్రభు యేసు నామములో ప్రార్థించి వేడుకొచ్చున్నాం తండ్రి. Amen. ఆమేన్, ఆమేన్, Amen. ఆమేన్. Praise థాంక్యూ the Lord. Praise the Lord. Thank you so thank much, you, sister. Praise the Lord. thank you, Lord. Very passionate worship. Thank Thank you, you. thank you, brother. Praise the Lord. So I got Thank you. మరి మీటింగ్ Praise అయిపోయిన the Lord. తర్వాత బిఫోర్ వి కాల్ అవర్ స్పీకర్ ఫర్ ద డే, జస్ట్ వాంట్ మేక్ ఏ అనౌన్స్మెంట్. మీటింగ్ అయిపోయిన తర్వాత అందరూ మొన్న సెలెక్ట్ అయినటువంటి లీడర్స్ అందరూ కూడా, డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్స్, స్టేట్ కోఆర్డినేటర్స్, మీటింగ్ అయిపోయిన తర్వాత మీరందరూ కూడా స్టే బ్యాక్. మిగిలిన వాళ్ళందరూ అయిపోయినాక మీరందరూ అలాగనే ఉండండి. మనం కొద్దిసేపు కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ. Okay, let's welcome our speaker for the day, Reverend Dr. Rick Catling, the Walking Bible. Pastor, thank you so much. After a long time,
like I met Farrell this morning. So he said, who is the best speaker? I had told him, Rick is the best, better than you. Rick is the very good Bible teacher, and you are the revival speaker. So he said, oh no, I am the best speaker. You tell him. So anyhow, thank you so much for your availability, and thank you so much for willing to teach us. We are ready, sir. I am so glad to be with you all tonight. It is a joy, and I look forward to these times. Thank you for getting up so early this morning as we share the word of the Lord. You're getting up, and I'm getting ready to go to bed, so let's have a good time in the Lord. Yes. We're going to talk about the cross tonight, and I feel so passionate about this that you and I know the cross, but there's deeper things that I think that the Holy Spirit wants us to understand. And I'm praying tonight that it will speak a word into your heart. Amen. ఈ రోజు మీ అందరితో కూడా మరి హృదయాంతరంగాల్లో నుంచి దేవుడు బయలుపరిచినటువంటి కొన్ని సత్యాలు మీతో మాట్లాడబోతున్నాను. మరి ముఖ్యంగా సిలువ, మన క్రైస్తవులందరికీ సుపరిచితమైనటువంటి సిలువలో ఉన్నటువంటి కొన్ని గూఢ అర్థాలను ఈ రోజు మీ అందరితో పంచుకోవాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. You have your Bibles, go with me to 1 Corinthians chapter 1 verse 18. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము మరి 8-18 వచనం. సిలువను గురించిన వార్త నశించుచున్న వారికి వెర్రితనమును గాని రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి అయి ఉన్నది. I want you to catch this. The power in a person's life is the power of the cross. ఏ వ్యక్తి జీవితంలో అయినా సరే శక్తి ఉంది అంటే ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుందంటే సిలువలో నుంచి వచ్చే శక్తి అని గుర్తించాలి. The cross tells you who you and I are. It tells us our position in Christ, in our domination in the spiritual world. సో ఆత్మీయ ప్రపంచంలో నీవెవరు, నేనెవరు, మన యొక్క స్థితిగతి ఏమిటి యేసు ప్రభువులో అనే విషయాన్ని సిలువే మనకి బోధిస్తూ ఉంటుంది. How Christ has given us power over Satan, demonic forces, and death, hell, and the grave. అయితే ఈ సిలువ ద్వారా యేసు ప్రభు వారు సాతానికి అపజయాన్ని ఇచ్చాడు, దాని సమాధి లోతులోకి దాన్ని తొక్కిపడేశాడు. The cross has given us power over all disease. It has given us protection, and it has made provision for you and I that the Lord will take care of us, body, soul, and spirit. సిలువకి మనిషి మన పాప భారాల మీద అధికారం ఇవ్వబడింది. మన శరీరాల నుంచి రోగాన్ని స్వస్థపరిచే శక్తి, మన యొక్క పాప స్థితి నుంచి మనల్ని తీసివేసే శక్తి మరి ఆ సిలువలో ఉంది. The question to be asked is, how well do we know the cross? ఇక్కడ నేను అడిగే ప్రశ్న ఏంటంటే, ఆ సిలువను గురించినటువంటి ఆ సిలువను గురించి నీకు ఎంతవరకు తెలుసు, ఎంత నిగూఢ అర్థాలు నీకు తెలుసు. Most people believe that's the place where Jesus died for us and paid for our sins, and that's true. అయితే చాలా మంది ఏమో తెలుసు అంటే, ఆ సిలువ అంటే యేసు ప్రభువారు దానిలో మరణించాడు, మనందరి పాపాల నిమిత్తం అన్నారు అని చెబుతారు. అది కరెక్టే, మీరు చెప్పింది కరెక్టే. The cross is the center of the gospel. It's the pivotal point in the life of a believer. వాస్తవానికి సిలువ అనేది ఒక విశ్వాసానికి అది ప్రథమమైనటువంటిది, అంటే ముఖ్యమైనటువంటి భాగం. దాని చుట్టూ సువార్త ఉంటుంది. The cross brought deception to Satan and all of his followers. మరి ఈ యొక్క సిలువ సాతాను యొక్క దుష్టిత్వాన్ని, సాతాను యొక్క దుర్మార్గాన్ని మరి యేసు ప్రభు అనుచరులకి తెలియజేయపరిచింది. They thought if we can kill Jesus and we can take him and put him in Abraham's bosom, because we control all dead people, then we can take Jesus and we can use him as a oh, help me, Lord. We can use him to bargain with God about who's in control. అయితే ఇక్కడ సాతాను ఏమనుకుందంటే, సిలువను ఉపయోగించుకొని యేసు ప్రభువుని చంపాలి అనుకుంది, ఆయన సమాధిలో పెట్టాలి అనుకుంది. సమాధిలో పెట్టి
దేవునితో బేరసారాలు ఆడాలి అని తలంచింది. But Jesus, who holds all power and all authority, he was the instrument to carry out the Father's wishes. కానీ ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే యేసు ప్రభువు ఆ సిలువని వాడుకొని తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడమే కాకుండా ఆయన చిత్తాన్ని నెరవేర్చడం కోసం దాన్ని వాడుకున్నాడు. Jesus made all of the angelic hosts, those that are in heaven and those that are in hell right now. అయితే కనుకనే యేసు ప్రభువు ఆ సిలువ ద్వారా మరణించడం ద్వారా ఆయన మరి ఆ నరకంలో ఆ సమయంలో ఉన్న వారిని అందరిని కూడా రక్షించగలిగాడు. He made the universe, the heaven and the earth, and the Bible says we are created in his image. కనుకనే ఆయన మనమందరం కూడా ఆయన యొక్క స్వరూపంలో చేయబడి ఉన్నాం. And when he went to hell for 3 days, the Bible says he preached to the spirits in hell. In 1 Peter chapter 3, 18 through 20, it says this. మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1 నుంచి 18వ వచనం నుంచి 20 వరకు ఈ విధంగా రాయబడింది. అదేంటంటే ఆయన ఏలియనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడని క్రీస్తు శరీర విషయములో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారే శ్రమపడెను. వర్స్ 19, దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించాను. వర్స్ 20, ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. He spoke both to those who were lost people, and he spoke to the demonic forces. And it was not an evangelistic meeting of salvation, but it was a declaration of victory and authority. ఇక్కడ ఆయన ఆ 3 దినాలు ఆయన మరి కింద లోకానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి నరకంలో ఉన్నటువంటి వారితో ఆయన సువార్తను ప్రకటించాడు. అది ఒక సువార్త మీటింగ్ కాదు కానీ వారందరినీ ఆ చెర నుంచి విడిపించాడంట. For thousands of years, Satan and the demonic forces had controlled the spirits, and they believed that they had all victory and all authority. అప్పటి వరకు కూడా కొన్ని వేల సంవత్సరాల వరకు ఆ పాతాళంలో ఉన్నటువంటి ఆత్మలన్నీ కూడా మరి సాతాను దాని అనుచరుల ఆధీనంలో ఉన్నవి. అవి అనుకున్నాయి, ఈ ఆత్మలన్నీ మన ఆధీనంలో ఉన్నవి, మన పెత్తనం సాగుతుంది అనుకున్నాయి. When he walked through the gates of hell, he did not enter into Abraham's bosom, but he walked through the doors of hell and straight up to Satan and his throne, and he took the keys. He did not ask for them, he took them. పాతాళానికి వెళ్ళాడు. అక్కడ అబ్రహాము రొమ్మును ఆనుకోలేటానికి వెళ్ళలేదు కానీ ఆయన మరి సరాసరిగా నరకలోకానికి వెళ్ళి ఆ ద్వారాలు తెరిచి అందులో ఉన్న ఆత్మలను చెరగా పట్టుకొని వచ్చాడంట. హల్లెలూయా. Those keys were the keys of death, hell, and the grave. And then he turned and began to preach or proclaim his authority. కాబట్టి అక్కడున్న ఆత్మలకి నీ చెరగా పట్టుకొని వచ్చి వారికి తన యొక్క అధికారమును తన యొక్క మరి ప్రణాళికని ప్రకటించాడు. And they begin to recognize his authority. And he says, there are some that are coming after me, which are my children. And when they speak, they will speak with my authority, and you will obey what they say. అయితే ఆ సమయంలో అని చెప్పింది ఏంటంటే, నా తర్వాత నా అనుచరులు, నా బిడ్డలు రాబోతున్నారు, వారు అధికారంతో మాట్లాడబోతున్నారు, వారి మాటలు మీరు వినాలి అని చెప్పాడు. He took those keys and walked across that great gulf, unlocked Abraham's bosom, and took those captives with him. And as he rose, he stopped by the grave and picked up his body, and they went to paradise that day. మరి ఆ సమయంలో ఆయన నరకపు ద్వారాలు తెరిచి అందులో ఉన్న ఆత్మలన్నింటినీ కూడా చెరగా పట్టుకొని మరి ఆ సాతాను అధికారాన్ని దాన్ని తొక్కివేసి ఆ చెరగా తీసుకెళ్లి పరదేశికి ఆయన తీసుకుని వెళ్ళాడు. Why did he pick up his body? Because he now controls
the grave. And at the rapture, the Bible says the trumpet will sound, the dead in Christ will rise first, meaning they will go back through the grave and get their old bodies and be transformed into a new body. ఎందుకు ఆయన చెరగా తీసుకొచ్చాడంటే ఎప్పుడైతే మరి కడబోర స్వరం వినపడుతుందో ఆ సమయంలో వారు మరలా మరి వారి శరీరాలు ఎక్కడైతే పాతి పెట్టబడ్డాయో అక్కడికి వెళ్ళి వారు రూపాంతరం చెందిన శరీరదారులుగా లేచి రెండవ రాకడలో పెళ్లి కుమారుడితో సహా ఆయన కలుసుకుంటారు. You want to know why he picked up his body? Because it breaks the false truth that Satan holds the grave. అయితే యేసు ప్రభు వారు చనిపోయి తన శరీరాన్ని అక్కడ విడిచిపెట్టకుండా శరీరధారిగా ఎందుకు లేచాడో తెలుసా? కారణం ఏంటంటే ఒకవేళ ఆయన శరీరాన్ని విడిచిపెట్టి మహిమ శరీరంతోనే ఉన్నట్లయితే ఒకవేళ సాతానికి అనుకునేదే, ఓ సమాధిపై నాకు అధికారం ఉంది, లేకపోతే ఈ లోకంలో ప్రకటించే వాళ్ళే సమాధిలో ఆయన శరీరం అలాగనే ఉంది, ఆ సమాధిపై మరి సాతానికి అధికారం ఉందని చెప్పేవాళ్ళే. Only the unbeliever's body will stay in the grave till judgment seat. కాబట్టి కేవలం అవిశ్వాసుల యొక్క శరీరం మాత్రమే ఆ సమాధిలో మరి తీర్పు దినం వరకు ఉంటుంది. He picked up his body to witness or to prove that he can raise the dead. అయితే ఆయన శరీరధారిగా లేవడం ద్వారా ఆయన మృతులను సజీవులుగా లేపగలడు అని నిరూపించాడు. He proves that in the Bible it says that he is going to give us a new body, uncorruptible. అందుకే ఆయన అన్నాడు, ఆయన మరి ఆయన పునరుద్ధానం ద్వారా మనలందరికీ కూడా ఒక నిరూపించాడు, ఆయన మనల్ని సజీవంగా శరీరధారిగా లేపగలడు అని. By picking up our old bodies and giving us a new one, what are you saying? There's nothing dead around Jesus Christ. It is only life. Wow. అయితే దాని అర్థం ఏంటంటే యేసు ప్రభు ఎక్కడుంటే అక్కడ ఆయన చుట్టూ జీవం ఉంది కానీ మరి మరణం కానీ నశించేది కానీ ఆయన దగ్గర లేదు అని దాని అర్థం. హల్లెలూయా. The cross is not just the central theme of the gospel, it's the central theme of the word of God. కాబట్టి ఇక్కడ సువార్త యొక్క ప్రాముఖ్యమైన వాక్యం ఏంటంటే అది సువార్త అదంటే క్రీస్తు పునరుద్ధానం. I don't know if you know this, but when the children of Israel walked out of Egypt, they walked like this as a cross. And in the center was the tabernacle. And every time God looked down on the children of Israel, he had compassion and mercy and forgiveness because he saw the cross. ఎప్పుడైతే మరి ఇజ్రాయేల్ ప్రజలు వారు మరి ఆ యొక్క వాగ్దాన దేశం వైపు నడుస్తూ ఉన్నారు, వాళ్ళు ఎప్పుడు కూడా మరి ఒక సిలువ ఆకారంలో నడుస్తూ ఉండేవాళ్ళు. ఆ సిలువ ఆకారంలో నడుస్తున్నప్పుడు ఆ మధ్యలో మరి ఆ యొక్క మందస్సం ఉండేది, మందస్సుతో కూడినటువంటి గుడారం ఉండేది. కనుకనే ఆయన పరలోకం నుంచి దేవుడు వారి వైపు చూసినప్పుడల్లా సిలువగానే వస్తుంది, కనుకనే వారి మీద ఆయన కనికరం చూపించేవాడంట. హల్లెలూయా. It's the same thing when he looks at your life and my life. He sees the cross with compassion and forgiveness and acceptance and the love of God. సో అలాగనే నీ జీవితం నా జీవితంలో మనం చూసుకున్నట్లయితే అనుదినం మనం క్షమించబడాలి, మనం మరి పునరుద్ధానం ఉద్యమం పొందాలి అంటే సిలువ ఎంతో ప్రాముఖ్యమైనది, సిలువ అవసరమై ఉన్నది. The cross causes growth in our life. It's the maturing agent. వాస్తవానికి సిలువ మనకు ఆత్మీయ ఎదుగుదలను ఇస్తుంది సిలువను ధ్యానించినప్పుడు. The cross is a place of sacrifice. It's called the exchanged life. వాస్తవ సిలువ అనేది ఇంకోటి ఏమంటామంటే అక్కడ మరి ఒక త్యాగం చేసేది, లేకపోతే సమర్పణ జరిగించేది. అంటే మనం ఒక త్యాగం కనబడుతుంది సిలువలో. As you know, when we come to Christ, he takes us to the cross where the blood was let, where our sins and our past is forgiven, and where our new life is given. కాబట్టి సిలువ అనంగలోనే అక్కడ మరి దేవుని యొక్క కృప కానొస్తుంది, మనకి ఇవ్వబడినటువంటి నూతన జీవం గుర్తొస్తూ ఉంటుంది. It's the place where he exchanged your dead spirit and made and gave you a living spirit. సిలువని ఎప్పుడైతే నువ్వు ఆలోచిస్తావో ఆ స్థలం దేనికి గుర్తుగా ఉందంటే నీ మృత సంబంధమైనటువంటి జీవితాన్ని మరి నిత్య జీవంతో
మరి అది మార్పిడి చేసుకున్నటువంటి స్థలం అది. He took your broken life and your failures and he exchanged them for a brand new life, a place where the old passes away and all things become brand new. నీలో ఉన్నటువంటి విరిగి నలిగినటువంటి హృదయాన్ని మరి అపజయకరమైనటువంటి ఆ జీవితాన్ని తీసుకొని నీకు విజయవంతమైనటువంటి జయకరమైనటువంటి జీవితాన్ని ఇచ్చినటువంటి స్థలమే సిలువ. Do you know when your birthday is? మీ పుట్టినరోజు ఎప్పుడో మీకు తెలుసా? Yes. It's the day that you got saved, not the day you were born. The day you were born again in Jesus Christ. That's your birthday. నీ పుట్టినరోజు కాదండి, అంటే వీళ్ళు శరీరంగా పుట్టిన అమ్మ నాన్న పుట్టిన దినం కాదు, కానీ నువ్వు ఆత్మీయంగా పుట్టినటువంటి రోజు, ఆ రోజు నీ జీవితంలో మొదటి దినం. It's the starting point of your life. మరి నీ జీవితానికి ఆరంభ దినం ఆ రోజే. It's here that the sacrifice is made. అది మరి అక్కడ త్యాగం, మరి ఆ రోజు త్యాగం చేసినటువంటి రోజు ఆ రోజు. Even as Jesus came to the cross, he gave up his life on the cross. We are to give our lives at the cross. కనుకనే యేసు ప్రభు వారు ఏ విధంగా అయితే సిలువపై తన జీవితాన్ని మన కోసం అర్పించాడు, అలాగే అదే విధంగా సిలువ సన్నిధిలో నీ జీవితాన్ని కూడా యేసు ప్రభుకి అర్పించుకోవాలి. I believe there's Christians who are saved but have never laid down their old life and picked up their new life. And Christ wants us to pick up the new life. వాస్తవానికి అనేక మంది క్రైస్తవులు అని పేరు పెట్టబడిన వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళ పాత జీవితాన్ని మరి సిలువ దగ్గర విడిచిపెట్టినట్టుగా కనపడరు వాళ్ళు. కానీ యేసు ప్రభు వారు పాత జీవితాన్ని విడిచిపెట్టి కొత్త జీవితంలో కొనసాగించాలని ఆయన కోరుతూ ఉన్నారు. It's not a service anymore to this world, but it's now a service unto the triune God, fulfilling his dreams, his wishes, and his plans. కాబట్టి ఈ లోక సంబంధమైనటువంటి అధికారంలో లోక సంబంధంగా నడవటం కాదు, కానీ త్రియేక దేవుని యొక్క సన్నిధిలో నడవాల్సినటువంటి సమయం ఈ సమయం. Sacrifice is only hard when there is no willing heart. Then it becomes duty to do a sacrifice. ఎక్కడైతే విధేయత లేకపోతే సమర్పణ అనే మనసు లేదో అక్కడ కేవలం అంటే వాడుక చొప్పున లేకపోతే అలవాటు చొప్పున జరిగించే భక్తిలాగా ఉంటుంది. A willing heart says, "Here I am, Lord, and I'm willing to give my whole self, and I freely give it to you with great joy." కనుకనే మరి సమర్పణ కలిగి ఇచ్చేటువంటి, అంటే సమర్పణ హృదయం కలిగిన వాళ్ళు మరి దేవుని సన్నిధికి వెళ్ళి, ప్రభువా నీ విరిగి మరి నేను నీకు సమర్పించుకొనుచున్నాను, నన్ను నేను నీకు అప్పగించుకొనుచున్నాను అని చెప్పగలుగుతారు. Our sacrifice to the Lord of our lives must be based in devoted love. Then it's not a sacrifice, but it's a joyful service. కాబట్టి మన త్యాగం, నీ త్యాగం అనేది సంతోషంతో ఆనందంతో ఇచ్చేదిగా ఉండాలి, కానీ అదేదో ఇవ్వాలి కాబట్టి అదొక సంప్రదాయ పరంగా మరి ఇవ్వటం కాదు. When a couple get married, they are married in love, but if they live long enough, then they begin to want to please each other, and they will sacrifice their desires in order to fulfill the happiness of their mate. మరి ఒక భార్య భర్తలుగా పెళ్లి చేసుకున్నటువంటి వారు వాళ్ళు మొదట్లో సంతోషంగా ఉంటారు, ఆ తర్వాత వాళ్ళు మరి ఒకళ్ళ కోసం ఒకళ్ళు జీవించాలని నిర్ణయించుకున్నప్పుడు ఒకళ్ళకొకళ్ళు మరి వ్యతిరేకంగా ఉన్న విషయాలని త్యాగం చేయడానికి ఇష్టపడతారు, త్యాగం చేసి కలిసి ఉండటానికి ప్రయత్నిస్తారు. Their attitude, it's not me first anymore, it's them. కనుకనే వాళ్ళ యొక్క అభిప్రాయం ఎప్పుడు ఉంటుందంటే నేను కాదు ముఖ్యం, నేను అనేది కాదు, కానీ మనం అనేది ముఖ్యం అని తలుస్తారు. That's the attitude of the kingdom of God as a child of God begins to grow into, not me, Lord, but you. కాబట్టి దేవుని బిడ్డగా ఎదుగుతున్నప్పుడు కూడా దేవుని రాజ్యంలో ఉండాల్సినటువంటి లక్షణం ఏంటంటే, నా చిత్తం కాదు ప్రభువా, ఇదిగో నీ చిత్తం నెరవేరును గాక అని చెప్పాలి. Children only think of themselves, but mature adults think of others first. కాబట్టి పిల్లలు ఎప్పుడు వాళ్ళ గురించి ఆలోచిస్తారు, కానీ ఎవరైతే ఎదిగారో వాళ్ళు ఎప్పుడు కూడా ఇతరుల గురించి ఆలోచిస్తారు. We as people of God must grow up into God. We cannot stay children always thinking about
what about me? What about my provision? What about my safety? It has to be, Lord, you are first. దేవుని సేవకులుగా దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి మనం ఎప్పుడు నా 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 సంఘం ఏంటి, నా కడుపు ఏంటి, నా కుటుంబం ఏంటి, నా అప్పులేంటి, నా గురించి ఆలోచించుకోకూడదు. ఎదుటి వాళ్ళకి ఏ విధంగా సహాయపడాలి, సమాజానికి క్రీస్తు ప్రేమను ఎలా చూపించాలి, ఇతరులకు నేను దేవుని యొక్క సువార్తను ఎలా ప్రకటించాలి అనేది ఆలోచించాలి. Sacrifice is a word that is not spoken much in the church anymore, but I'm telling you, it's the key ingredients to becoming a mature believer. కనుకనే త్యాగం అనేది ఈ రోజుల్లో సంఘాల్లో బోధించట్లేదు. త్యాగం చేయండి, త్యాగం చేయండి. ఎందుకంటే అయ్యగారు అమ్మగారే త్యాగం చేయరు. కనుకనే త్యాగం అనేది ఎవరికి ఎక్కువగా ఉంటుందంటే ఎవరైతే ఆత్మీయంగా మెచ్యూరిటీ పొంది ఉంటారో, లేకపోతే ఆత్మ దశలో ఎదిగి ఉంటారో అటువంటి వారికి త్యాగం అనేది తెలుస్తుంది. Maturity also deals with another word that most people don't want to talk about it either, and it's called suffering. రెండోది ఈ యొక్క ఇంకొకటి ఆత్మలో ఎదిగినటువంటి వారికి ఇంకొక పదం ఏం బాగా గుర్తుండే పదం ఏంటంటే శ్రమ పడటం. Philippians 3:10 says this. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:10 వచ్చిన ఈ విధంగా రాయబడి ఉన్నది. Did you read it? I'm sorry, did I not give it to you? 3:10 ఈ విధంగా రాయబడి ఉంది. ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానము కలగవలెనని ఆయన మరణ విషయంలో సమానుభవం కలవాడునై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును. Yes. Suffering is one of the strongest unions that we can have with Christ. కాబట్టి ఇక్కడ శ్రమ పట్టం అనేది దేవునితో మమేక కావటంలో చాలా బలమైనటువంటి విషయం. అది దేవునితో సమా అనుభవం కలిగి ఉండటానికి శ్రమ అనేది ఎంతో ప్రాముఖ్యమైనది. When you and I as believers go through trials and tribulations, it is because of our faith, we are standing in the same things that Jesus stood for. కనుకనే ఈ మరి విశ్వాసము ద్వారా ఎప్పుడైతే నువ్వు శ్రమను అనుభవిస్తావో, ఇక్కడ అన్నాడు ఆయనతో సమాన అనుభవం అంటే యేసు ప్రభువారు విశ్వాసం కలిగి మరి శ్రమ పొందాడు. అటువంటి అనుభవంలో నువ్వు సమాన అనుభవం కలిగిన వాడిగా నిలబడతావు. It leads us to a deeper understanding and conformity of his character and his nature. కనుకనే ఆయన ఎప్పుడైతే నువ్వు క్రీస్తు కొరకు శ్రమ పడుతూ ఉన్నావో దాని అర్థం ఏంటంటే నువ్వు ఆయన్ని సంపూర్తిగా అర్థం చేసుకొని ఆయన కొరకు జీవించాలని నిర్ణయించుకున్నట్టుగా అర్థమవుతుంది. It brings us closer to what Jesus died for, and it brings us closer to the heart of the Father. ఎప్పుడైతే నువ్వు విశ్వాసంలో శ్రమ పడుతూ ఉన్నావో అది తండ్రి యొక్క హృదయానికి నువ్వు సమీపంగా చేర్చబడతావు. Philippians 2:5-8 talks about his death. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:5 5-8 వరకు క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరు కూడా కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయ్యుండి దేవునితో సమానముగా నుండుట విడిచిపెట్టకూడదని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొనెను. Verse 8 మరియు ఆయన ఆకాశమందు మనుషునిగా కనబడి మరణము పొందునంతగా అనగా శిలువ మరణం పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. Verse 7 says he speaks of emptying himself. What did he empty himself of? ఇక్కడ చూడండి, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. అంటే రిక్తునిగా చేసుకుంటూ అంటే ఏంటి? He emptied himself of his past, his kingship, the Son of God in glory, and took on the future. కాబట్టి రిక్తునిగా చేసుకోవటం అంటే అర్థం ఏంటంటే ఆయన దేవుని పోలికలో ఉన్నాడు, లేకపోతే దేవుని దాసునిగా ఉన్నాడు, తర్వాత దేవుని బిడ్డగా ఉన్నాడు, మరి అవన్నీ దేవునిగా ఉన్నాడు, ఇవన్నీ కూడా వదిలేశాడు. The future was lost through the sin of Adam and Eve, but Jesus came to redeem it for mankind.
కాబట్టి వాస్తవానికి మరి అవ్వ ఆదములు చేసిన పాపాన్ని బట్టి మనం అందరం కూడా పాప రిక్తులమై ఉండాల్సి ఉంది. కానీ యేసు ప్రభు వారు రిక్తునిగా చేసుకొని ఈ లోకానికి వచ్చి ఆ యొక్క బంధకాల నుంచి మనల్ని విడిపించాడు. When we come to the cross, we are to empty ourselves of our past and our hold that it has on our life. మనం ఎప్పుడైతే సిలువ దగ్గరికి వస్తామో మరి గతంలో జరిగినటువంటి విషయాలన్నింటినీ కూడా విడిచిపెట్టాలి. మరి మనం ఏమై ఉన్నామో అటువంటి గర్వం లేకపోతే అటువంటి మనసును విడిచిపెట్టాలి. రిక్తునిగా మరి ఆయన సన్నిధికి వచ్చి సిలువ చెంతకు వచ్చి ఆయన్ని వేడుకోవాలి. Before the cross, we were captured to have position and power and material things. మరి సిలువ లేనప్పుడు మనం అందరం కూడా ఈ లోకపరమైనటువంటి వస్తువులను లోక సంబంధమైన ఆస్తులను కూడబెట్టుకునే వారిగా ఉన్నాం. When we come to Christ, we let that all go and we begin to look to the future of our new life in Christ, his position, his power, and his riches. కానీ ఎప్పుడైతే సిలువ వచ్చిందో, సిలువ వచ్చిన తర్వాత మనం సిలువలో నుంచి మన భవిష్యత్తును చూస్తున్నాం, రాబోయే పరలోకాన్ని చూస్తున్నాం, ఆ పరలోకంలో మనం ఉండబోయే మన జీవితాలను చూస్తున్నాం. అక్కడ ఆయన యొక్క ఐశ్వర్యాన్ని, ఆయన యొక్క ఆశీర్వాదాన్ని మనం చూస్తూ ఉన్నాం. Look at Galatians 2:20. గలతీయులకు రాసిన పత్రిక 2:20లో ఈ విధంగా రాయబడి ఉన్నది. Galatians 2:20. There you go. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడు నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందలి విశ్వాసం వలన జీవించుచున్నాను. Amen. Like a baby to an adult, like a baby grows into adult, so as we as believers were born as babies, but we must grow up into him into all things. కాబట్టి మనం చిన్న బిడ్డలుగా పుట్టిన విశ్వాసాలు పుట్టినప్పుడు ఆ తర్వాత ఆ విశ్వాసములో దేవునిలో దినదినాభివృద్ధి పొంది మరి అంటే అనుభవం కలిగిన వారుగా మారాలి. Ephesians 4:15 speaks to this. One of the main things is our growth is the dissolving of being in the flesh or being flesh-led. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. What is that? 4:20? Ephesians 4:13. I'm just saying it means that we're to get rid of being led by the flesh. కనుకనే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:13లో పరిశుద్ధులు మరి సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరిగించుటకును ఆయన కొందరిని మరి వివిధ విధాలుగా ఆయన ఏర్పాటు చేసుకున్నారు. And we're to be led by the Spirit, and the decision that makes that happen is our soul, and then our soul is called the will. కనుకనే దేవుడు వివిధ రకాలుగా ఆయన పిలుచుకొని ఉన్నాడు. మనం ఎప్పుడైతే ఆ నిర్ణయం తీసుకుంటామో తర్వాత మరి ఆత్మ రుజువు చేస్తుంది మనం దేని నిమిత్తం పిలవబడ్డాము అని. I have spoke to this before, but we are a three-part person. We're body, soul. The soul is the mind, will, and emotion, and spirit. ఇంతకు ముందు కూడా ఈ మాటలు చెప్పాను. మనం మనిషి 3 భాగాలుగా ఉన్నాడు. ఒకటి శరీరము, ఆత్మ, మరి ఆత్మ, శరీరం, ప్రాణముగా 3 విధాలుగా ఉన్నాం. Until we got saved, our flesh governed our will, and it would tell us what to do. We need to take care of the body. We need to take care of us. We need to think about us. మరి రక్షణలోకి వచ్చేంత వరకు కూడా మనం కేవలం మన శరీరం చెప్పిన మాటనే వినే మరి ఆత్మగా ఉన్నాం. కాబట్టి శరీరానికి ఏం కావాలి, సుఖంగా ఉండాలంటే ఏం చేయాలి, ఏడవకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఆకలి అయితే ఏం చేయాలి, ఇవన్నీ కూడా శరీరం చెప్పిందే వింటూ ఉన్నాం. Before we were saved, the spirit was dead, but now it's made alive, and now it's telling the soul, the will. No, we don't listen to the flesh. We listen to the Spirit of God. He will lead us. And the flesh says, no, no, no. And the Spirit says, yes, yes, yes. But the will makes the decision who will obey.
కనుకనే ఇక్కడ మరి ఎప్పుడైతే పడ్డామో అప్పటి నుంచి ఆత్మ దైవ సంబంధమైనటువంటి ఆత్మ జీవం పోసుకొని అక్కడి నుంచి శరీరం చెప్పిన మాట కాదు కానీ మరి ఆత్మ చెప్పిన మాట వినాలి అని మనకు ఒక నడిపింపు వస్తుంది. The Spirit must train the soul to be obedient to the Spirit of God. కాబట్టి మరి దేవుని యొక్క ఆత్మకి లేకపోతే ఆత్మీయ జీవితానికి విధేయత చూపించే వాళ్ళుగా మన ప్రాణం ఆ విధంగా సిద్ధపడుతుంది. Everything we do in life passes through the will, and that's where we make the decision what we're going to do, what we're going to be committed to. మనం చేసే ప్రతిది కూడా అంటే మనకి మన ఉద్దేశ ప్రకారం లేకపోతే మన చిత్తానుసారంగా తీసుకోబడుతుంది. అంటే ఏం చేయాలి, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి అనే విషయాలు. Those who do not allow the Spirit of God in them to train their soul will become carnal Christians. ఎవరైతే ఆత్మ మాట వినకుండా శరీర మాటను వింటూ ఉంటారో వాళ్ళు చివరికి విశ్వాసంలో పడిపోయిన వారుగా శరీరదారులుగా మారుతారు. 1 Corinthians chapter 3, 1-3 says this. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1 నుంచి 3 వచనాల వరకు. దేవుని చిత్తము వలన యేసు క్రీస్తు యొక్క అపోస్తలునిగా పిలువబడిన పౌలును సహోదరుడైన సోస్లేనును కొరింథీయులోని దేవుని సంఘం అనగా క్రీస్తు యేసునందు 2 or 1? 1-3. No, chapter 3. Chapter 3, 1-3. సహోదరులారా, ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడలేకపోతుని, శరీర సంబంధమైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడుచూ వచ్చాను. Verse 2. అప్పట్లో మీకు బలము చాలకపోయినను పాలతోనే మిమ్మల్ని పెంచుతును గాని అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. మీరింకను శరీర సంబంధులై ఉండుట వలన ఇప్పుడును మీరు బలహీనులై ఉన్నారు. మీలో అసూయలు కలహములు ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకొనుచున్నారు వారు కారా. Carnal Christians grieve the Holy Spirit. ఇక్కడ శరీర సంబంధమైనటువంటి మనుషుడు మరి పరిశుద్ధాత్మని దుఃఖింపజేస్తాడు. Because he's not able to pour the riches and the favor and the goodness of God upon them, on that person, because of all that Christ has to offer them. కాబట్టి పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఆ మనిషి నిమిత్తం దేవుడు కలిగి ఉన్నటువంటి కృప, క్షేమము, ఆశీర్వాదము ఇవన్నీ కూడా తన జీవితంలోకి రాకుండా ఈ శరీర సంబంధమైనటువంటి మనిషి మరి ఆపుతా ఉంటాడు, లేకపోతే అడ్డంకిగా మారుతాడు. A carnal Christian is more worried about what the world thinks of them than what Jesus thinks of them. మరి శరీర సంబంధమైనటువంటి క్రైస్తవుడు మరి యేసు ప్రభువుకు సంబంధించిన విషయాలు కాకుండా లోక సంబంధమైన విషయాలని ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాడు. Carnal Christian cannot blame the Holy Spirit because he doesn't give him favor or blessing or good health, because they are after the world's favor and not the Holy Spirit's, and it's not his fault. కాబట్టి ఈ యొక్క శరీర సంబంధమైనటువంటి క్రైస్తవుడు పరిశుద్ధాత్మ కార్యాలని ఎరగలేడు, ఆయన శక్తిని కూడా పొందుకోలేడు. కారణం ఏంటంటే ఆయన లోక సంబంధిగా ఉన్నాడు గనుక. If you're constantly in conflict and feeling a lack of love and feeling guilty and having a hard time living the pure life, and your prayers are not being answered, it's because of the carnal Christian life. కాబట్టి శరీర సంబంధమైన క్రైస్తవుడిగా ఉన్నప్పుడు నీ ప్రార్థనలు ఆలకించబడవు, లేకపోతే నీ ప్రార్థనలకు సమాధానం రాదు, దేవుని చిత్తాన్ని కూడా నువ్వు ఎరిగిన వానిగా ఉండలేవు. The carnal Christian still carries a love for the world more than they have a love for Jesus Christ. కాబట్టి శరీర సంబంధమైనటువంటి క్రైస్తవులు వాళ్ళ లోకాన్ని ప్రేమించినంతగా క్రీస్తుని ప్రేమించలేరు. They're afraid to trust Jesus with their life, with their protection, with their provision, with everything. కాబట్టి వారి జీవితాలని వాళ్ళ కాపాడుకోవడానికి ప్రయత్నిస్తారు కానీ
దేవుని యొక్క కాపుదలకి దేవుని యొక్క సన్నిధిలో సమర్పించడానికి వాళ్ళకి ఇష్టపడరు. Remember the story when Jesus sent the disciples out 2 by 2 in Mark 6? What was he trying to do for them and to them? కాబట్టి ఇక్కడ యేసు ప్రభువారు ఇద్దరిద్దరిగా తన శిష్యుల్ని సేవ నిమిత్తం పంపిస్తున్నప్పుడు ఆయన వారితో చెప్పిన మాటలు మీకు గుర్తున్నాయా? Number one, he was growing them up, putting into practice what they had learned and seen and heard of what Jesus said and did. ఇక్కడ మొట్టమొదటిసారిగా మనం ఏం చూస్తున్నాం, యేసు ప్రభువారు ఎప్పుడైతే వాళ్ళని ఇద్దరిద్దరుగా పంపిస్తున్నాడో అక్కడ మొదటి విషయం మనకు అర్థమవుతుంది ఏంటంటే, వాళ్ళు అప్పటి వరకు ఏదైతే విన్నారో తెలుసుకున్నారో దాన్ని వాళ్ళు వాళ్ళ యొక్క ప్రవర్తనలో అంటే వాళ్ళ యొక్క పనుల్లో చూపించడం కోసం మనం పంపిస్తున్నాడు. He told them, don't take any money, don't take a change of clothes, don't take anything, just go. కాబట్టి ఇక్కడ వాళ్ళు క్రియారూపంలో ఆ పనులు చేయడానికి వెళ్తున్నారు కాబట్టి ఆయన అన్నాడు, మీతో పాటు డబ్బు సంచి అయినా తీసుకెళ్ళొద్దు, మరి ఇంకొక డ్రెస్సునైనా తీసుకెళ్ళొద్దు అని చెప్పాడు. What was he doing? He was breaking off of them a spirit of poverty and reliance upon man and the world, and he's showing them that he could provide for them. దాని అర్థం ఏంటి? మీతో పాటు మరి ఎక్స్ట్రా డ్రెస్సులు తీసుకెళ్ళొద్దు అంటే వస్త్రాలు తీసుకెళ్ళొద్దు లేదా డబ్బు సంచి తీసుకెళ్ళొద్దు అంటే వాళ్ళకి లేదు ఉంది అనే మనసు, అటువంటి ఎప్పుడు చూసినా ఎంతున్న పేదరికం లేదే 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 అనే మనసు ఉండిది. ఆ మనసు తీసివేయబడాలని, అంతేకాకుండా వాళ్ళు దేవుని మీద ఆధారపడటం నేర్చుకుంటారని ఆయన ఉద్దేశం అయి ఉన్నది. That's what must be broken in the carnal Christian, and it must be broken in our lives, that we don't depend on the world or man. We know God will provide and take care of us. కాబట్టి ఈ విధంగా అంటే దేవుని మీద ఆధారపడేటువంటి మనసు శరీర సంబంధమైన క్రైస్తవునికి ఉండదు. కనుక మనలో కూడా అటువంటి మనసు, శరీర సంబంధమైన మనసు తీసివేసి దేవుని మీద ఆధారపడే మనసు ఆయన మనకు అనుగ్రహించాలని మనం ప్రార్థించాలి. There must be a release in us that we do the work of Jesus and go and preach and plant the word of God in people. కనుకనే మనం వెళ్ళి ప్రజలకి సువార్తను ప్రకటించి వారిని దేవునిలో స్థిరపరచాలి. Being a soul winner is only either you're a planter telling the story of what Jesus can do, or you're watering what somebody else has already told them. But the Holy Spirit gives the increase. So you're a planter or a waterer. కాబట్టి నువ్వు సువార్త వెళ్ళినప్పుడు నువ్వు సువార్త చెప్పొచ్చు, ఇంకొకళ్ళు వచ్చి ఆత్మలో బలపరచవచ్చు. కానీ ఎవరు సువార్త చెప్పినా లేకపోతే ఆత్మలో బలపరిచినా కానీ వాళ్ళు ఆ వ్యక్తిని బలపరిచేది మాత్రం పరిశుద్ధాత్ముడే. The cross breaks bondages and barriers in our life. తర్వాత చివరగా సిలువ అనేది మన జీవితాల్లో ఉన్న బంధకాలను లేదా అడ్డంకులను తొలగించేదిగా ఉన్నది. హల్లెలూయా. What is it that rises up in you about the future? Is it fear? Is it questioning God? భవిష్యత్తు గురించి నీ మనసులో ఏం ఆలోచనలు వస్తున్నాయి? ఒకటి భయం వస్తుండొచ్చు, రెండోది దేవుణ్ణి ప్రశ్నించవచ్చు. When God comes and asks you to do something, do you say, Lord, do you really know who you're talking to? I can't do that. Are you sure you made the right decision? దేవుడు ఎప్పుడైనా సరే వచ్చి నీకు విషయాన్ని ఈ పనిని చెయ్యండి అన్నప్పుడు నువ్వేం చెబుతావు? ప్రభువా, నువ్వు నేను సరైనోడితో మాట్లాడలేదు, నేను దానికి సరిపోను, కాబట్టి నా వల్ల కాదు అని చెప్తావు. In Christ, there's no barriers, there's no bondage, there's no restrictions. క్రీస్తులో ఉన్న వారికి ఎటువంటి బంధకాలు లేవు, ఎటువంటి ఆటంకాలు లేవు, ఎటువంటి పరిధులు లేవు. Jesus puts in signs in front of us and we follow the signs and we walk after him. యేసు ప్రభువారు మన ముందు అనేక సూచక్రియలను చేసి ఉన్నాడు. ఆయన మన ముందు కార్యాలు జరిగిస్తాడు. ఆ కార్యాలు చూస్తూ ముందుకు వెళ్ళేవారిగా ఉండాలి. హల్లెలూయా. Hallelujah. Jesus said in Matthew 6, you no longer like the Gentiles. The Gentiles worry about what they will wear, what they shall eat, and where they shall live. You don't worry about that anymore. కాబట్టి ఆయన మనం ఏం తినాలి, ఏం చేయాలి, ఎక్కడ ఉండాలి, ఏంటి అనేది పాత ఆలోచన. కానీ ఇప్పుడు మరి క్రీస్తుని ఎరిగినటువంటి మనకి అలాంటి ఆలోచన ఉండకూడదు. Jesus was referring to the Gentiles who were outside of the faith. You and I are not outside of the faith. We are the children of God.
కాబట్టి యేసుప్రభు వారు ఇక్కడ ఈ లోకంలో ఉన్నవారు ఏం తినాలి, ఏం చేయాలి, ఎక్కడ ఉండాలి అని వాళ్ళు ఆలోచిస్తారు. కానీ విశ్వాసంలో నేను విశ్వాసంలో ఉన్నాం కనుక మన ఆలోచన ఆ విధంగా ఉండకూడదు. We need to take inventory of our lives and stop every once in a while and stop and check and see what is controlling us or trying to draw us away from the cross. కనుకనే మనం మరి కనీసం వారానికి లేదా నెలకు ఒకసారి మళ్ళీ మనల్ని మనం పరీక్షించుకోవాలి. నిన్ను నువ్వు పరీక్షించుకోవాలి. నీ జీవితం ఏ ట్రాక్ లో వెళ్తా ఉంది అంటే మరి అంటే భవిష్యత్తు గురించి భయపడుతూ బాధపడుతూ దిగులు పడుతూ ఉన్నావా, లేకపోతే దేవుని మీద భారం వేసి ముందుకెళ్తూ ఉన్నావా అని. What is it that you're most afraid of? That you're afraid that God cannot provide, or you're afraid that He won't be there, or whatever it is? I'm telling you, that is a fear that is not from God. కాబట్టి దేని గురించి నువ్వు ఎక్కువ బాధపడుతూ భయపడుతూ ఉన్నావు? దేవుడు నీకు మరి నీ అవసరాలు తీర్చలేడనా, దేవుడు నీకు భవిష్యత్తులో సహాయం చేయలేడనా, లేకపోతే నువ్వు అనుకున్నది సాధించలేదో అని భయం నిన్ను వెంటాడుతుందా? అయితే గమనించు, దేవునికి సమస్తము సాధ్యమే. నువ్వు వాటిని భయపడాల్సిన అవసరం లేదు. Jesus told them, he said, the Gentiles worry about money, what they will eat and what they'll drink. But he said, take no thought for your life. Quit worrying about who's going to take care of you. కాబట్టి యేసుప్రభు అన్నారు, ఈ లోక సంబంధులు మరి ఏం తిందుమా ఏం తాగుదుమా అని బాధపడతారు, వాళ్ళు భయపడుతూ ఉంటారు. కానీ దేవుని బిడ్డలు అనేటువంటి మీరు అటువంటి బాధ భయం మీలో ఉండకూడదు అని యేసుప్రభు చెబుతూ ఉన్నారు. When we lived in the flesh in our old life, our old father, which was Satan, would always bring fear into our lives, and the word would be if. What happens if it doesn't work? What happens if you don't get a job? What happens if you don't make enough money? మారు మనసు పొందక మునుపు నీవు సాతాను సంబంధిగా ఉన్నావు కనుక నువ్వు ఇప్పుడు మారు మనసు పొందావు, క్రీస్తులో ఉన్నావు. అయినప్పటికీ కూడా అప్పుడప్పుడు సాతాను మరలా తిరిగి వచ్చి నీలో ఒక అనుమానం పెడతా ఉండేది. నువ్వు ఇప్పుడు చర్చ్ స్టార్ట్ చేస్తావు, డబ్బులు లేకపోతే ఏం చేస్తావు, లేకపోతే ఈ పని ప్రారంభించావు, నీకు డబ్బులు ఎవరు ఇవ్వకపోతే ఏం చేస్తావు, లేకపోతే ఇది చేయబోతున్నావు, నీకు ఉద్యోగం వస్తుందా గ్యారంటీగా, లేకపోతే మీ పిల్లలకు ఉద్యోగం వస్తుందా అని అనేక లేనిపోని అనుమానాలు, లేనిపోని భయాల్ని నీలో పుట్టిస్తాడు. Our new father comes along and says, quit worrying about the ifs because I am. అందుకే మరి మన పరలోక బంధును తండ్రి వచ్చి మీరెందుకు ఇయ్యకపోతే పోతే పోతే అని ఆలోచిస్తున్నారు, మరి ఎందుకు అంటే నేను ఉన్నవాడును అనుగ్రహించేవాడును కనుకనే నువ్వెప్పుడు కూడా అదిగో ఆయన ఉన్నాడు నాకు తోడుగా, అదిగో ఆయన అనుగ్రహిస్తాడు అని నమ్మాలి అంటున్నాడు. All you have to do, Jesus said, is fill in the blank. When you say there is not enough, you say I am is able to fill and take care of me. కాబట్టి నీ జీవితంలో ఏదైనా సరే, అయ్యో పలానా అవసరం ఉంది, పలానా పని జరగట్లేదు, పలానా ఇది జరగట్లేదు అన్న డాష్ దగ్గర అంతా కూడా నువ్వేం రాయాలంటే నేను ఉన్న దేవుడు ఉన్నాడు, అవును అవును అన్న దేవుడు నేను అనే ఆ మాటలు రాయండి. When we step into heaven, how much lack is going to be there? Will you worry about if God can provide for you? మరి ఎప్పుడైతే నువ్వు పరలోకానికి వెళ్తావో అక్కడ ఎన్ని అవసరాలు నీకు ఉంటాయి, లేదా ఎంత అవసరం నీకు ఉంటుంది, నీకు ఇంకా అవసరాలు ఉంటాయి అనుకుంటున్నావా? You say, I can't wait for eternity to begin. Let me tell you when eternity began. The day you accepted Jesus Christ as your personal Savior. And what goes on in heaven right now, God wants to do for your life right now here. అయితే నువ్వు అడగొచ్చు, అయ్యో పరలోకంకి వెళ్ళినాక ఏం దిగులు చింత ఉండదులే, ఆ పరలోకం కోసం ఎదురు చూస్తున్నాను అనుకోవచ్చు. కానీ కాదు 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 యేసు ప్రభుని నీ జీవితంలోకి ఎప్పుడైతే ఆహ్వానించావో ఆ రోజు నుంచే నీలో ఆయన నివసిస్తున్నాడు. ఆయన ఎక్కడుంటే అక్కడ పరలోకమే. కనుకనే ఆ రోజు నుంచే నీలో మరి ఆ పరలోకం ప్రారంభమైంది, దేవుని రాజ్యం నీలో ప్రారంభమైంది. He wants us to grow up into him, trusting him, so that he can pour out his riches, his wisdom, his miracles, his giftings in and through you and I. కనుకనే ఆయన యందు విశ్వాసం ఉంచినట్లయితే ఆయన ప్రతి విధమైనటువంటి మేలును నీ మీద కుమ్మరించాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు.
We have to walk in trust, but so many people walk in it intellectually. They think they do have trust, but when the problems come, they run. కనుక చాలా మంది దేవుని యందు విశ్వాసం ఉంచి నడుస్తూ ఉంటారు, కానీ ఎప్పుడైతే సమస్యలు వచ్చినాయో అప్పుడు విశ్వాసాన్ని విడిచిపెట్టి పారిపోతారు. We need to live in trust experientially. We need to live it out in life. I do trust God. And when trials come, your first words is, I trust you. కాబట్టి నువ్వు ఏం మాట్లాడుతున్నావు ఆ మాట ప్రకారం జీవించాలి. ఆ విధంగా దేవుణ్ణి నమ్మి ముందుకు నడవాలి. ఎప్పుడైనా సమస్య వచ్చినప్పుడు నువ్వు చెప్పాలి, నా దేవునికి సమస్తము సాధ్యమే అని. How do I know the I am is the one that I can trust? మీరు అడగవచ్చు, మరి అయాం అంటే నేను ఉన్న దేవుడను, నేను ఉన్నవాడును అని చెప్పినటువంటి దేవుణ్ణి ఏ విధంగా నేను నమ్మాలి అని. When he asks you to do something and you know it may cause suffering and sacrifice, you don't flinch. You immediately respond and say, yes, Lord, because I know you have a plan and a purpose and you will provide. కానీ నువ్వు ఎప్పుడైనా సరే దేవుడు నిన్ను ఒక త్యాగం చేయమని, ఒక కష్టతరమైనటువంటి పనిని చేయమని, నేను త్యాగం చేయమని అడిగాడు అనుకోండి, అప్పుడు మీరు భయపడకూడదు. కానీ మీరు ఏం చేయాలంటే, అవును ప్రభా, నువ్వు నాకు సమస్తం సాధ్యపరచగలిగిన దేవుడు, అన్ని విషయాల్లో తోడున్న దేవుడు అని మీరు ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. And it always turns out to your advantage because the I am said, I will prove you. కనుకనే నీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన నీకు మేలుకరంగా చేస్తాడు. కారణం ఏంటంటే, నేను ఉన్నవాడును అనువాడును అన్నటువంటి దేవుడు నీకు సమస్తం మేలు జరుగునట్లుగా చేసే దేవుడు అయి ఉన్నాడు. ఆమేన్. Barriers and bondages need to be broken in our lives. మన జీవితాల్లో ఉన్నటువంటి బంధకాలు, అడ్డంకులు తొలగిపోవాలి. I want you to lay hands on yourself and I want you to say, Lord Jesus, break every barrier and break every bondage in my life right now. I'm yours. ప్రతి ఒక్కళ్ళు కూడా మీ మీద చెయ్యి వేసుకొని ఈ మాటలు చెప్పండి. ప్రభువా, మరి మీ కుమారుడైన యేసు నామములో ప్రతి విధమైన బంధకాలు, ప్రతి విధమైన అడ్డుబండలు నా జీవితం నుంచి, నా పరిచయం నుంచి తొలగిపోవును గాక. ఆమేన్. Allow the Holy Spirit to make things right on the inside. Tinker with your lives. Mess with things that are not God. కాబట్టి పరిశుద్ధాత్ముడు నీలో, నీ జీవితంలో కార్యం చేయటానికి ఆయనకి అవకాశాన్ని ఇవ్వండి. ఆయనకి అవకాశం ఇచ్చినట్లయితే ఆయన నీ జీవితంలో కార్యాన్ని జరిగిస్తాడు. Whatever the Holy Spirit points out, you tell your will, I'm going to say yes immediately to that, and I'm going to change to the grace of God. కనుకనే ఎప్పుడు పరిశుద్ధాత్మను పలానా కార్యాన్ని జరిగించు అని నీతో చెప్పినప్పుడు వెంటనే చెప్పండి అవును అని. అంతే, అప్పుడు పరిశుద్ధాత్ముడే ఆ కార్యాన్ని మీ జీవితంలో సిద్ధింపజేస్తాడు. The power of the cross is to form us into the image of Jesus Christ. మరి సిలువ శక్తి అనేది నిన్ను ఆయన స్వరూప్యంలోకి మార్చేదిగా ఉన్నది. A Catholic lady gave me a cross, and on that cross was Jesus hanging dead. You know what was wrong with that picture? It's because too many people have still left Jesus as a dying Jesus on the cross. The cross is empty. He's alive. He's risen, and he's not hung on a cross anymore. He's over that. క్యాథలిక్ సంబంధించినటువంటి ఒక సిస్టర్ నాకు ఒక సిలువని ఇచ్చాడు. ఆ సిలువ మీద యేసు ప్రభువారు ఏలాడుతున్నటువంటి బొమ్మ ఉంది. అంటే చాలా మంది మనుషులు ఏమనుకుంటున్నారంటే, సిలువ అనంగలోనే ఇంకా చనిపోతున్నటువంటి యేసు ప్రభుని, ఇంకా బాధపడుతున్నటువంటి యేసు ప్రభుని, రక్తాన్ని కారుస్తున్నటువంటి యేసు ప్రభుని ఆయనే గుర్తుంచుకుంటున్నారు. కానీ ఆయన ఆల్రెడీ సిలువపై మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడని, పునరుద్ధానుడై పునరుద్ధాన శక్తితో ఆయన కార్యాలు చేస్తున్నాడని మనుషులు ఇంకా గుర్తించట్లేదు. The cross is empty. The power of it is fully taken over death, hell, and the grave, and it could not hold him. It will not hold you. కాబట్టి మరి ఆ సిలువ అనేది ఇప్పుడు ఖాళీగా ఉన్నది. ఆ సిలువ కారణం ఏంటంటే అది ఖాళీగా ఉన్నది. ఇంకా మరణం కానీ, శాపం కానీ, పాపం కానీ ఆయన సిలువపై ఉంచలేదు. Be a willing person that always says yes to the Lord
and he let him do what he wants, and the power of that cross will bring about the greatness of God in your life. కాబట్టి ఎప్పుడు కూడా దేవుని మాటకి విధేయత చూపించేవానిగా ఉండండి. అప్పుడు ఆ సిలువలో ఉన్నటువంటి శక్తి లేకపోతే ఆ పునరుద్ధానంలో ఉన్నటువంటి శక్తి మిమ్మల్ని బలపరిచేదిగా ఉంటుంది. Father, in the name of Jesus, we thank you for the cross of Calvary. We thank you, Lord, that you died on the... Go ahead. తండ్రి మరొకసారి నాయన మీ సిలువను బట్టి మీకే వందనాలు, మీ పునరుద్ధానం బట్టి మీకు వందనాలు. You died for us, you redeemed us, you bought us back, and we're yours. తండ్రి మీరు మా కోసం మరణించి మమ్మల్ని అందరిని కూడా మరి నాయన మరి రక్షించి మరి తప్పించి పాపం నుంచి తప్పించి నాయన మరి మీ మార్గంలోకి తెచ్చారు. Holy Spirit, I welcome you afresh and new into my life right now. తండ్రి పరిశుద్ధాత్మ దేవా ఈ సమయంలో నా జీవితంలోకి రండి, మరి ఆ ప్రశస్తమైనటువంటి అభిషేకంతో నింపమని అడుగుచున్నా. Break every hold of the past life on my life and let me be a man or a woman filled with the Spirit of Jesus Christ. మరి గత కాలంలో ఉన్నటువంటి గాయాలన్నీ కూడా మాన్పబడి ఆయన గత కాలంలో నుంచి ఉన్నటువంటి అడ్డంకులన్నీ తొలగించబడి ఆయన మీ నామం పేరట నేను ఒక స్వేచ్ఛ కలిగినటువంటి మంచి ఆత్మ సంబంధమైన బిడ్డగా ఉంటాను, సహాయం దయచేయండి. I submit myself to you and I'm willing to do whatever you say in the name of Jesus. మరి మీకు నన్ను నేను సమర్పించుకొనుచున్నాను, మీ చిత్తానుసారంగా నన్ను నడిపించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. May the Lord bless you and keep you, and I love you, and I can't wait till we get to heaven and see each other face to face. Amen, amen, amen. You can come down to India and see them. Praise the Lord. Thank you, Pastor. Thank you so much. Thank you so much for the powerful preaching. Thank you. Appreciate it. Yes. Okay, ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి సుదర్శన్ మరి లేకపోతే ఎవరున్నారు ప్రార్థన టైటస్ బాబు గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన ఆశీర్వాదాలు ఇవ్వండి. క్లోజింగ్ ప్రేయర్. తండ్రి మీ కొందనాలైనా శివాధిపతి నీ కొందనాలు, సిలువను గుర్చిన వార్త ఈ లోకంలో మేము ప్రకటించడానికి మాలో ఇతరులు నీలో చూపించి అనేకులు నీతోటి తిరిగే బిడ్డలుగా మేము ఉంటానికి ఇచ్చిన శ్రేష్టమైన వాక్యాన్ని బట్టి కూడా మీకే చెల్లిస్తుంటున్నాం. ఈరోజు మీ సన్నిధి మాతో ఉంచి మిమ్మల్ని బలపరచండి. రేపటి మంది ఆరాధన కొరకు మా సిద్ధపడ అనుగ్రహించి కృప జ్ఞాపకం చేసుకుంటున్నాం. వాక్యం బోధిస్తున్న దాసుని తను పరిచయం దీవించండి. ఇంకా నీ ఆత్మ తినిపబడి దేవా అంత్య దినాల్లో కడపడి దినాల్లో నీ ఆత్మ సువార్తను ప్రకటించడానికి అనేక నీ తట్టు తిరిపే బిడ్డలుగా మేము ఉంటానికి జ్ఞాపకం చేసుకోమని ఈరోజు జాయిన్ ప్రతి సేవకుని వాడిని మరి పరిచయం దీవించి కొత్త జ్ఞాపకం చేసుకున్నాం. మా ప్రార్థనలు వందనాలు చెల్లిస్తూ మీకే ఘనత మేము చెల్లిస్తూ సాల్మన్ గారిని వారి పరిచయం దీవించి మమ్మీని ద్వారా జరుగుతున్న పరిచయం అంటే మీ చేతిలో పెడుతున్నాం. జ్ఞాపకం చేసుకున్నాం. మీకే ఘనత మేము చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పరమతండ్రి దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ ఇక్కడ చేరిన మనందరికీ జాయిన్ సేవకులు వారి కుటుంబాలకు, మా మినిస్ట్రీకి వారి సేవకులు వారి కుటుంబాలకు, సాల్మన్ వారి కుటుంబాలకు, వాక్యం దాసులు తన కుటుంబానికి పరిచయకు ప్రభు రాకడ సోదరులు బిచ్చులు గాక. ఆమేన్, ఆమేన్. Praise the Lord. Thank you so much. Thank you so much, sir. May God bless you. Thank you so much. May God bless you and keep you safe and secure till we meet next week. Amen. Amen. God bless you all. Thank you. Praise the Lord.